ఈ రోజుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఇట్స్ ఏ రియాలిటీ. నేను చెప్పే మాటలు వాస్తవికమైనవి. ఒకే గర్భమును పుట్టిన అన్నదమ్ములు వాళ్ళకి పెళ్ళిళ్ళై వాళ్ళు ఉద్యోగాలు చేసేసరికి వాళ్ళకి ఆస్తిలో తారతమ్యం, జీతాలలో తారతమ్యం, డబ్బులో తారతమ్యం, ఐశ్వర్యంలో తారతమ్యం రాగానే వీళ్ళల్లో మొదలైన చేదైన విత్తనం పిల్లల్లో కూడా కనబడింది. చూడలేదు మనం? డబ్బు బాగా ఉన్న తండ్రికి పుట్టినోడు పెదనాన్న కొడుకే, బాబాయ్ కొడుకే వాడిని చూస్తాడు. మీ పిల్లలకి డబ్బు సంపాదించడం నేర్పించొద్దు, మనుషుల దయలో ఎదగడం నేర్పించండి. అరే నువ్వు ఇట్లా డబ్బు సంపాదించాలరా, నువ్వు ఇట్లా కష్టపడాలరా, రూపాయి ఎవడికి ఇవ్వకూడదురా, వ్యసనారిగా ఉండాలంటే నేను చెబుతా రాసుకో, నీకు కూడా అన్నం పెట్టడా. నువ్వు వాడిన కత్తి నీ కడుపులోనే పొడుచుకుంటుంది, జాగ్రత్త. వాడికి నేర్పాల్సింది ఆత్మీయత, మనుషుల విలువ, హల్లెలూయా, రక్త సంబంధాల విలువ, హల్సితనము. యేసయ్య గురించి వ్రాయబడిన మాట, బాలుడు ఎదుగుతున్నప్పుడు అతడు వయస్సులోనూ జ్ఞానములోనూ మనుషుల దయలోనూ, చెప్పండి, దేవుని దయలోనూ. ఎక్కడైనా డబ్బులో ఎదిగాడు యేసయ్య? ఈ చిన్న పిల్లవాడి తల్లి ఎంత గొప్ప తల్లో, పేరు రాయలేదు, ఆమె గురించి ప్రస్తావించలేదు. ఆమె ట్రైనింగ్ ఒక గొప్ప అద్భుతానికి తెర లేపింది. చప్పట్లు కొట్టండి, స్తోత్రం, హల్లెలూయా. ఆ చిన్న పిల్లవాడి తల్లిలాగా నువ్వు ఉందువుగాక, తండ్రిలాగా నువ్వు ఉందువుగాక. ఒక దైవజనుడు మందిరం కడుతూ సంఘంలో ఒక ప్రకటన చేశాడట, నా ప్రియమైన సంఘమా, మీరు సహకరించకపోతే ఇప్పుడు ఎవరు ఇంకా సహకరిస్తారో, నేను మందిరం కట్టబోతున్నాం, మనం మీరందరూ కూడా కానుకలు స్వేచ్ఛార్పణలు తీసుకురావాలంటే ఒక చిన్న పిల్ల మట్టి మొంత తీసుకుని వచ్చాడు. ఏమొంత? మట్టి మొంత. ఆ దైవజనుడు దాన్ని చేతిలోకి తీసుకుని నవ్వుతూ ఇలా ఇలా ఊపాడట, చెవి దగ్గర పెట్టుకుని. ఏంటి ఏమి సౌండ్ రావట్లేదు, దీంట్లో ఉన్నాయా లేవా అంటున్నాడట నవ్వుతూ. అంటే ఆ చిన్నపిల్లని సీరియస్గా తీసుకోవాలి దైవజనుడు. ఈ పాస్ట్ గారు ఎంతమందికి ఎన్ని వాక్యాలు చెప్పాడు నాకు తెలియదు, కానీ ఈ పాస్ట్ గారికి జీవితాంతం మర్చిపోలేని ఒక పెద్ద ప్రసంగం చేసింది. అదేంటో తెలుసా? నా దేవుడు చిల్లర దేవుడు కాదు, అందులో నోట్లే ఉన్నాయి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఈ చిన్న పిల్ల దైవజనుడికి చెప్తుంది, నా దేవుడు చిల్లరకు దేవుడు కాదు, ఇందులో అన్ని కాగితాలే ఉన్నాయి పాస్ట్ గారు. పాస్ట్ గారు సిగ్గుపడిపోయి తల దించుకున్నాడట. ఏమి నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? ఇదేంటి చెప్పండి? మీ అందరికి ఇది 100 రూపాయలే, కానీ ఇది నా దృష్టిలో ఇంకా ఎక్కువ విలువ, అందుకే నేను దాచుకున్నాను. నేను బొబ్బులు డ్రామా, నేను సౌండ్ సిస్టమ్ గురించి ప్రకటించినప్పుడు మీలో ఒక్కళ్ళు కూడా ఇంతవరకు ₹1 ఇవ్వని టైంలో ఇంటికి వచ్చి, అన్నా మీరు సౌండ్ సిస్టమ్ గురించి ఏది చర్చిలో కూడా చెప్పలా, ఇంట్లో మాట్లాడుకున్నాం, ఆ సెమీ క్రిస్మస్ అనుకున్న టైంలో అనుకున్నాం, కుర్రోళ్ళం మేము అందరం అనుకుంటున్నాం. అప్పుడు విన్నాడట, అన్నా నా వంతుగా నేను ప్రతి నెల ₹100 ఇస్తాను అని. ఇప్పటికే 2 నెలలు ఇచ్చాడు. ఫస్ట్ నెలది నేను దీన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి, 5 రొట్టెలు 2 చేపల్లాగాని నా దగ్గర నేను ఖర్చు పెట్టకుండా దీన్ని భద్రంగా బీరువాలో దాచిపెట్టా. ఇప్పుడు మీకు చెప్పడానికి తీసుకొచ్చా, మళ్ళీ ఇంట్లో పెడతా. దీన్ని పట్టుకొని నేను ప్రార్థన చేయాలి. ఈ బాలుడు ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి యేసయ్యకి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇలాంటి వారు కావాలి సంఘానికి. ఆమేన్. దీని ద్వారానే ప్రభు విస్తరింప చేయబోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవడితే తీసుకుందాం అనేది సాధారణమైన మనిషి ఆలోచన. ప్రభు నన్ను కూడా ఇచ్చేవానిగా చెయ్యి అనేది ఒక రోషము కలిగిన విశ్వాసుల ప్రార్థన ఉండాలా.